అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి శాసనమండలి ఎన్నికలు మార్చి లోపల నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఇప్పటికే అభ్యర్థులు తమ పర్యటన చేస్తున్నారు, ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మాజీ మేయర్, కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ ఉన్నారు, మనతో రవీందర్ సింగ్ ఉన్నారు. ఏంటి అసలు మీరు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏం చేస్తున్నారు? ఎన్నికలలో ఓటర్ లిస్ట్, ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ, ఇది డబుల్ ఎన్రోల్మెంట్ అట్లా అయిందా? దీన్ని కావాలని చేశారనుకుంటారా? ఏంటి మీ ప్రధాన ఆరోపణ? ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. మొదటగా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఒక ఆధార్ కార్డు, ఒక పాస్ సర్టిఫికెట్, అలాగనే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవి మ్యాండిటరీ అన్నది. ఆప్షన్లో ఓటర్ లిస్ట్ అని అన్నారు. ఓకే, ఈ ఆప్షన్లో పక్కన పెట్టినా కానీ మ్యాండిటరీ ఉన్న దాంట్లో ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకుంటే 1 ఆధార్ 1 ఓటే ఉండాలి కదా. మీకు 4-5 ఓట్లు కనుక ఎవరైనా అప్లై చేసుకున్నా కానీ బై మిస్టేకో, బై ఫ్రాడ్యులేటో, బై ఇంటెన్షనో ఏదో రకంగా యాడ్ చేసుకున్నా కానీ అది వెంటనే యాక్సెప్ట్ చేయకూడదు. అటువంటిది ఈ 4-4 3-3 ఓట్లు డబుల్ ఎంట్రీస్ అనేది. అంటే మీరు ఎన్ని గుర్తించారు దాన్ని? మేము గత 24 గంటలు అంటే మేము సిస్టమ్ మీద కూకున్నప్పుడు దాదాపు 250 దొరకబట్టినాం. అంటే కొన్ని వేలు దొరుకుతున్నాయి మాకు. సరే, మేము ఆ హౌస్ నంబర్ల ద్వారా పర్సనల్ కూడా పంపుతున్నాం. ఇది ఇక్కడనేనా అని. సుల్తానాబాద్లో మాకు దొరికినాయి, ఆర్మూర్లో దొరికినాయి, కరీంనగర్లో దొరికినాయి, పెద్దపల్లిలో దొరికినాయి. ఈ రకంగా మొదలైంది ఎక్కడికి వెళ్ళంటే పెద్దపల్లికి వెళ్ళాయి. పెద్దపల్లిలోనే మొదటిసారిగా మా సీనియర్ న్యాయవాది సత్యనారాయణ రెడ్డి గారి ఓటు వెతుకుతున్నాం మేము. జనరల్గా శ్రీనివాస్, రవీందర్, సత్యనారాయణ ఈ రకమైన పేర్లు కామన్గా ఉంటాయి. సో ఆ కామన్ నేమ్స్ ఉన్న వాటిని మేము పరిగణలోకి తీసుకొని చెక్కింగ్ మొదలుపెట్టామన్నట్టు. ఆటోమేటిక్గా వెళ్తూనే వచ్చినాయి ఇట్లా. అంటే ఇప్పటివరకు మీకు డబుల్ ఎన్రోల్మెంట్కి సంబంధించి ప్రాథమికంగా ఎన్ని ఇట్లా డబుల్ ట్రిపుల్ అట్లా ఎన్రోల్ అయినట్టు గుర్తించడం జరిగింది? మీరు ఫర్దర్ ఏ విధంగా ముందుకెళ్తారు? ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారా? న్యాయపరమైన పోరాటం చేస్తారా? ఎట్లా చూస్తారు? తప్పనిసరిగా ఇప్పుడు మొదటగా మాత్రం నేను చేయవలసిన పని ఏంటంటే ఎలక్షన్ కమిషనర్కు ఐ హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్. దాంట్లో రైటింగ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు జనవరి 1 తర్వాతనే ఓటర్ లిస్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. వాటిలో ఇవన్నీ ఉండకూడదు. మేము తీసుకున్న వాటి దాంట్లో ఉండలేదనుకోండి, వీళ్ళు కరెక్ట్ చేసినట్టు. ఇంకొకటి కూడా మేము డిమాండ్ చేస్తాం ఎలక్షన్ కమిషనర్కి, నీకు ఆధార్ కార్డు ఇచ్చినాక మళ్ళీ ఎట్లా డబుల్ ఎంట్రీ అవుతుంది? అది హైలీ ఇంపాసిబుల్, కాకూడదు అది. కానీ ఇక్కడ కావాలని చేసిండ్రా అనే అనుమానం ప్రతి ఒక్కరికైతే రాజకీయ నాయకుల్లో ఉన్నాం. తప్పనిసరిగా మాకు అనుమానం వస్తుంది ఏంటంటే కావాలని ఎంట్రీ చేసింది అనుకోని. ప్లస్ ఈ మండల్ కాక ఇంకో మండల్, పక్కపక్క మండలాలు చేస్తారు, పక్కపక్క గ్రామాలలో చేస్తారు. కాబట్టి ఈ రకంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ప్లస్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ చేయకపోతే తప్పనిసరిగా మేము హైకోర్టు తలుపులు తట్టక మానదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ 1 ఆధార్ 1 ఓటు ఉండాలి, కానీ 1 ఆధార్ 4 ఓట్లు ఉంటే ఎట్లా? ఇది ఎక్కడిది? కాబట్టి ఈ రకంగా వెంటనే మార్చాలని మేము డిమాండ్ చేస్తాం. ఒకవేళ మా డిమాండ్కు 100% ఒప్పుకోకపోతే తప్పనిసరిగా హైకోర్టుకు పోతాం. అంటే అఫీషియల్గా ఓటర్ లిస్ట్ ఇంకా వచ్చిందని అనుకోవచ్చా? ఇప్పుడు మీరు చూపెట్టిందంతా అఫీషియల్గా వచ్చిందా? ఇది ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి యాక్సెప్ట్ అయి ఉన్నాయి. ఓకే, యాక్సెప్ట్ అయి ఉన్నాయి. దాంట్లో రాత్రి కదా ఈఆర్ఓ యాక్సెప్టెడ్. సో ఆ యాక్సెప్ట్ అయిన వాటిని తీసినాం మేము. యాక్సెప్ట్ కానీ ఇంకా నడుతూనే ఉంటాయి. ఇంకా యాక్సెప్ట్ అయిన వాటిని మేము పెట్టి తీసినాం అన్నట్టు. సో ఆ యాక్సెప్ట్ అయిన వాటిలలో ముఖ్యంగా ఇక ఇది దొరికినాయి మాకు. దీనికి మేము ఏదో పెద్ద అది చేయాలని కాదు, సింపుల్గా ఒక సూచన ఇస్తున్నాం. ఆధార్ కార్డును లింకప్ పెట్టండి దయచేసి. విద్యావంతులు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ సార్. వాళ్ళు ఏదో సామాన్య ప్రజల లెక్క అప్లై చేసుకోలే. వాళ్ళు అంతా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఇటువంటి వాళ్ళే కదా ఈ ఎలక్షన్స్. దాంట్లో కూడా డబుల్ ఎంట్రీలు అవుతున్నాయంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఇటువంటి కాకూడదు. చేసినట్టయితే మాత్రం వెంటనే వాళ్ళు తొలగించుకోవాలి. ఎందుకంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రేమ కొద్దో మీరు ఇద్దరికి ఇవ్వచ్చు, కానీ మీ యొక్క పూర్తి సమాచారాన్ని వేరేళ్ళకి అప్పచెప్పారు మీరు. ఆధార్ కార్డు తోటి జిరాక్స్ కాపీ ఇచ్చి ఫోన్ నెంబర్లు తీసుకోవచ్చు, ఆధార్ కార్డు తోటి ఇంకేమైనా చేసుకోవచ్చు.
అంత నమ్మకంగా ఇచ్చినా కానీ 4-4-3-3 ఎంట్రీలు అనేది ఇది చాలా అన్యాయం. వాటిని ఎలక్షన్ కమిషన్ వెంటనే తొలగించి సింగిల్ ఓటే ఉంచాలి. సింగిల్ ఓట్ సింగిల్ ఆధార్, 1 ఆధార్ 1 ఓట్. మొత్తం మీద త్వరలో జరగబోయేటువంటి ఎన్నికల్లో 1 ఓట్ 1 ఆధార్ అని చెప్పి లింకప్ చేయాలి. ఎన్రోల్మెంట్లో కొద్దిగా అవకతవకలు జరిగాయి. జనవరి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలని దీనిలో ఖచ్చితంగా ఇదే విధానం కొనసాగితే హైకోర్టును సైతం ఆశ్రయిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే ఇట్లా డబుల్ త్రిబుల్ ఎన్రోల్మెంట్ అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టుగానే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరు సైతం న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.